మీరు చూడ ఒకసారి అమ్మా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుని ఇదివరకు గతంలో 5 లక్షల రూపాయలు ఉండేదాన్ని 25 లక్షల రూపాయలుగా దాన్ని పెంచడం కానివ్వండి, దాంట్లో అనేక మార్పులు ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆరోగ్యశ్రీ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక పూర్తిగా ఆరోగ్యశ్రీ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా పేద ప్రజలకి వైద్యం అందడమే కష్టమే పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు మనం చూడడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం పరిపాలన బిగించేశారో ఆ రోజు నుంచి ఆరోగ్యశ్రీని గతంలో ఉన్న ఏదైతే సుమారుగా 1000 వైద్యాలు దాంట్లో ఉంటే దాన్ని 3257 వరకు సుమారుగా 3200 పైబడి వ్యాధుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం కానివ్వండి. గతంలో 700 హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు దాదాపు సుమారు 2000 హాస్పిటల్స్ని పెంచడం కానివ్వండి. ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే కర్ణాటక, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి దాదాపు 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు అంటే ఏదైనా క్యాన్సర్ వ్యాధి కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక వారికి 5 లక్షల రూపాయల అమౌంట్ సరిపోవట్లేదని చెప్పిన ఆలోచనతో చాలా ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని సంతోషంగా భావిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేసుకుంటూ పక్క నాడు నేడు అని చెప్పని గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేసుకోవడం కానివ్వండి. మెడికల్ కాలేజీలు గతంలో 11 ఉంటే ఇప్పుడు నూతనంగా 17 మెడికల్ కాలేజీలు అంటే 28 మెడికల్ కాలేజీలతో ప్రతి జిల్లాకు నూతనంగా ఏర్పడిన జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం కానివ్వండి. అంటే మెడికల్ కాలేజీ అంటే అక్కడ పెద్ద జనరల్ హాస్పిటల్ వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంత నేను మొన్న గురజాల వెళ్ళడం జరిగింది. గురజాల్లో కూడా చక్కటి హాస్పిటల్ రెడీ అయిపోయింది. కొద్ది రోజులు దాన్ని ప్రారంభించుకుంటారు. దాన్ని చాలామంది చెప్తాం గురజాల్లో ప్రజానికం తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా వ్యాధిని న్యాయం చేసుకోవడానికి. అటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం చాలా అభినందన తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఏదైతే ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయో దాంట్లో QR కోడ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆరోగ్య సేవలు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి ఆలోచన చేసి ఆరోగ్యం మీద ఇంత చక్కగా ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి, ఏ ఒక్కరు కూడా డబ్బు లేదు ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితి లేకుండా ఇన్ని చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు అందరూ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ఒక నూతన అధ్యాయానికి ఈరోజు
డిసెంబర్ 18వ తారీఖు ఒక కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆరోగ్య రంగం పట్ల వారు తీసుకుంటున్నటువంటి అనేక విషయాలని మనం చూస్తూ ఉన్నాం. నాడు నేడులో స్కూల్ మన హాస్పిటల్స్ కానీ, అలాగే 108 కానీ, 104 కానీ, అలాగే మెడికల్ కాలేజీలు కానీ, అలాగే హాస్పిటల్స్ ఎంపవర్మెంట్ చేయడం కానీ, ఈరోజు నూతనంగా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షల రూపాయలకి పెంచి అన్ని వ్యాధులకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులోకి రావాలి, ఆరోగ్యశ్రీకి దూరంగా ఎవరు ఉండకూడదు అని చెప్పిన ఒక ఉద్దేశంతో రేపటి నుంచి ప్రజల దగ్గరికి ప్రతి వార్డులోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ కూడా వెళ్ళి వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం రేపటి నుంచి సచివాలయం వైజ్గా కలెక్టర్లు ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో యంత్రాంగం అంతా కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కలిసి. కాబట్టి ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా వైద్య రంగంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రారంభించారో దాన్ని బలోపేతం చేస్తూ మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని, ఉచితమైనటువంటి వైద్యాన్ని హక్కుగా భావించాలి ప్రజలని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంతటి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అన్నది మన కలెక్టర్ ఆఫీసులో ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు 5 లక్షలకి ఇంతకుముందు గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దీన్ని ఈరోజు 25 లక్షలు చేయటం అన్నది చాలా మంచి పరిణామం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్సు, చైర్మన్స్, మన డిఎంహెచ్ఓ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే సీఎం గారు ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు కానీ, లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు, పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కీమోథెరపీలకి వెళ్ళటము 5 లక్షల లోపు 2-3 విడతలకే ఆ 5 లక్షలు అయిపోవటము, అయినా వాళ్ళకి క్యూర్ అవ్వకుండా మీ ఆరోగ్యశ్రీ పూర్తయిపోయింది అని చెప్పటం మూలాన ఇంకా మిగతా కీమోథెరపీలు అనేది చేయించుకోలేక వాళ్ళు చావుకు దగ్గర అవ్వటం అన్నది పేద ప్రజలు ఇలాంటి ఒక ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో పేద ప్రజలు అలాంటి ఇబ్బందులు పడకూడదు. హెల్త్ అన్నది అందరికీ ఒకటే రకంగా దొరకాలి. పేద ప్రజలకు కూడా ఈరోజు ఫీవర్ వచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ క్యాన్సర్ పేషెంట్ అన్నది సహజంగా మనకి ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమం మూలాన ఎంతో లబ్ధి పొందుతారు. అలాగే గతంలో మనకి 1000 కోట్ల బడ్జెట్ ఈరోజు 4000 కోట్ల బడ్జెట్కి వెళ్ళటం అన్నది చాలా శుభపరిణామము. ప్రజలందరూ దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. ఎందుకంటే మొన్న మన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెడితే కొత్త పేషెంట్లు వాళ్ళకి బీపీ ఉందని తెలియదు, షుగర్ ఉందని తెలియదు, అలాంటి వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఈరోజు బయటపడ్డారు. వాళ్ళకి బీపీ ఉందని తెలుసుకున్నారు, వాళ్ళకి షుగర్ ఉందని తెలుసుకున్నారు. అలాగే మళ్ళీ మనకి ఇంకో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది మనకి మళ్ళీ January 1 తర్వాత 2024లో మళ్ళీ మనకి నూతనంగా మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఎవ్రీ మంత్ ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది ఎంతో మంచి శుభపరిణామం. ఈ ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యం పట్ల మనకి హెల్త్ ఏదైతే పిహెచ్ సెంటర్స్ పెంచటం కానీ, అలాగే మనకి మెడికల్ కాలేజీలు పెంచటం కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి ఇండియా మొత్తం నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే వైద్యానికి ఇంత పెద్దపీట వేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మన ఆంధ్రప్రదేశే. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, అలాగే మా విజయవాడ నగరపాలక సంస్థ తరపున, ప్రజల తరపున మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు గౌరవ సీఎం గారు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ మెగా అవేర్నెస్ క్యాంప్ అనేది, అదేవిధంగా కొత్త ఫీచర్స్తో ఈ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాంతో కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ నుండి ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ
జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు కూడా డివిజన్ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా, ఇటు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వైద్యం ఖర్చు ఇప్పటి నుండి 25 లక్షలకు వచ్చేటట్టుగా అదొక గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 5 లక్షలే ఉంది, మనది 25 లక్షలు అనేది వెళ్తుంది. తర్వాత ఈ కొత్త కార్డు ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్తో కూడుకున్నటువంటి ఫీచర్స్తో వచ్చినటువంటి కార్డు, దాంట్లో అది చాలా కార్డు అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా అనేటువంటి ఉంది. దాని తగ్గ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం 5,36,000 కార్డులు మన జిల్లాకు అనేటువంటి వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా దాని డిస్ట్రిబ్యూషను, దాని ఈకేవైసీ చేసుకోవడము, దాని ప్లాన్ అనేటువంటి ఎలా చేయాలని చెప్పేసి గౌరవ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా మనకిప్పుడు డిఫరెంట్ యాప్స్ అనేటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకునేటట్టు కానీ, దిశాకు సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, అదేవిధంగా మన ఇప్పుడు జేఏఎస్ జగనన్న ఆరోగ్య సురక్ష 1 ఏదైతే చాలా గొప్పగా, చాలా గ్రాండ్గా జరిగిందో దాంట్లో ఉండే రెఫరల్స్కి సంబంధించిన వర్క్ ఏదైనా కంప్లీట్ చేసుకోవడం కానీ, జేఏఎస్ 2 ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుండి రాబోతుంది. దాంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి ఈ ఎంటైర్ అవేర్నెస్ అనేది, దానితో పాటు ఎంటైర్ ఇండియాలో ఎక్కడా లేనట్టుగా, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంటు ఆయుష్మాన్ భారత్ పిఎంజే అని కొంచెం చెప్పేసి ప్రోగ్రాం వచ్చింది. ఇప్పుడు ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనేటువంటిది ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. రోజుకి 225 రూపాయల చొప్పున అప్ టు 5,000 రూపీసు, 10,000 రూపీసు ఇచ్చేటట్టుగా అనేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా, చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే అవుతుంది, ఒకవేళ ఆధార్ కార్డుతో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు. ఈ 25 లక్షల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది అందరికీ ఉంది. దానికి తగ్గట్టుగా చాలా ఇది ఒక మంచి ప్రోగ్రాం. హెల్త్కి ఇప్పుడే గౌరవ మేయర్ గారు చెప్పినట్టు సంవత్సరానికి సుమారుగా 3,500 కోట్లు అనేది ఆరోగ్యశ్రీ కింద అయితే, ఒక 500 కోట్లు అనేటువంటిది ఆరోగ్య ఆసరాకి, 2 కలిపి 4,000 కోట్ల రూపాయలు అనేటువంటి కేవలం దీనికే ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికీ ఈ 2019 నుండి ఇంతవరకు 427 కోట్ల రూపాయల్లో కేవలం సర్జరీస్కి, థెరపీస్కి అయినటువంటి ఖర్చు రూపంలో అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే సుమారు 32,000 కోట్లు అనేటువంటి వైద్యానికి ఖర్చు చేసినటువంటి ఘనత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ ఆరోగ్యానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇదంతా కూడా ప్రజలకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతగా కలెక్టరు అండ్ మా కింద ఉన్నటువంటి అధికారులు అందరం కూడా దీన్ని కష్టపడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అవేర్నెస్ కానీ ఇప్పుడు గౌరవ సీఎం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో చేస్తాం.